హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం ట్రూక్ వాళ్ళకి సంబంధించిన హార్జాన్ స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. చాలా మంచి ఫీచర్స్ తోటి చాలా తక్కువ ప్రైస్లో ఓన్లీ 2999K మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ వీళ్ళ లాంచింగ్ ఆఫర్ అయితే నడుస్తుంది. దాని తర్వాత దీని ప్రైస్ అయితే పెరిగిపోద్ది. సో మరి ఈ బాక్స్ పైన చూసుకున్నట్టయితే చాలా మంచి ఫీచర్స్ని మెన్షన్ చేస్తారు. ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ ఏంటి అనేది అయితే మనం చూద్దాం. దాంతోపాటే దీనిలో ఒక స్మార్ట్ వాచ్ని మీరు గివేలో కూడా గెలుపొందొచ్చు. ఆ గివేలో ఎలా పార్టిసిపేట్ చేయాలని తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇదే ట్రూక్ వాళ్ళ హార్జాన్ వాచ్ బాక్స్ పైన చూసుకున్నట్టయితే మనకు అడ్వెంచర్ స్మార్ట్ వాచ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. బిల్ట్ ఇన్ హై ప్రీషియస్ జీపీఎస్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. బాక్స్ ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ కలర్స్లలో ఇది వస్తున్నట్టయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ రెండిట్లలో మీరు ఒకదాన్ని కూడా గివేవేలో గెలుపొందొచ్చు. సో గివేవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలనేది తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మరి ఇక్కడ బాక్స్ పైన చూసుకున్నట్టయితే ఫుల్ టచ్ కలర్ డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు. 100+ పైగా వాచ్ ఫేసెస్, స్లీప్ మానిటర్, 7 days బ్యాటరీ లైఫ్, స్మార్ట్ నోటిఫికేషన్స్, దాంతోపాటే హై ప్రీషియస్ జీపీఎస్ విత్ గ్లోనాస్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటే సెడెంటరీ రిమైండర్ ఉందని చెప్తున్నారు. 24/7 హార్ట్ రేట్ మానిటర్, IP68 తోటి వచ్చింది. మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. SpO2 మానిటరింగ్ ఉంది, మ్యూజిక్ కంట్రోల్ ఉంది, వెదర్ అప్డేట్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఒక వాచ్లో మనకు కావాల్సిన అన్ని రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్, బయింగ్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీని సీల్ అయితే ఇలా బ్రేక్ చేసి బాక్స్ని ఇలా మనం ఓపెన్ చేసిన వెంటనే బాక్స్ లోపల వైపు మనకు చాలా స్టైలిష్ కనిపించే స్మార్ట్ వాచ్ కనిపించేస్తుంది. సో ఇటువంటి డిజైన్ నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. చాలా యూనిక్ డిజైన్లో అయితే ఈ వాచ్ ఉంది. దాంతోపాటు ఈ బాక్స్ లోపల చూసుకున్నట్టయితే మనకు దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక ఛార్జింగ్ కేబుల్ని, దాంతోపాటే దీన్ని మనం యూజ్ చేయడానికి యూజర్ మాన్యువల్ని, దాంతోపాటు ఒక వారంటీ కార్డ్ని అయితే లోపల ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటన్నిటి మనం సైడ్ కొంచేసి వాచ్ గురించి అయితే మాట్లాడదాం. సో ఇది ఫ్రెండ్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన వాచ్. సో నేను ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు వాచ్ డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇక్కడ ఉన్న ఈ స్టిక్కర్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. ఇది వీళ్ళు ప్రొవైడ్ చేసిన కలర్ డిస్ప్లే. సో ఇక్కడ కింది వైపు కూడా మనకు ఒక స్టిక్కర్ ఉంది. దీన్ని కూడా మనం ఇలా తీసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రూక్కి సంబంధించిన బ్రాండింగ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఈ వాచ్ యొక్క స్ట్రాప్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం మనకు యూనిక్గా కనిపించేస్తుంది. దాంతోపాటే దీని చుట్టూ ఇక్కడ మనకు రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు చూసారా. సో దీని కారణంగా కూడా దీనికి కొంచెము యూనిక్ అపీరెన్స్ ఇచ్చిందని చెప్పేసుకోవచ్చు. ఒకసారి ఈ పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రెస్ చేసేసి ఒకసారి మనం దీన్ని పేర్ చేసేసి దీన్ని ఎలా వాడాలనేది చూసి ఇక్కడ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. iOS కోసం, ఆండ్రాయిడ్ కోసం, ప్రతిదాని కోసం యాప్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దీన్ని స్కాన్ చేసి యాప్ని అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి ఎఫిట్ అని చెప్పేసి ఒక యాప్ దొరుకుద్ది. దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని దీని పేరింగ్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ యాప్ని ఇలా డౌన్లోడ్ చేసేసి ఇక్కడ ఓపెన్ బటన్ ప్రెస్ చేసేసి దీన్ని పేర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ పర్మిషన్స్ అలౌ చేసేసిన తర్వాత ఒకసారి ఈ డివైస్ని అయితే స్కాన్ చేసేద్దాం. ఇక్కడ ట్రూక్ హార్జాన్ అని చెప్పేసి దీని పేరు రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీన్ని నేను ట్యాప్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన బైండింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. నేను ఓకే బటన్ ప్రెస్ చేస్తే వెంటనే ఇక్కడ చూడండి ఇదైతే మనకు ఆన్ అయిపోవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటే మనకి ఇక్కడ కొంచెం సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా రావడం జరిగింది. సో దీన్ని కూడా మనం అప్డేట్ చేసిద్దాం. ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు 83% బ్యాటరీ బ్యాకప్ ఉండడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటే హార్ట్ రేట్, స్లీప్ మానిటర్, దాంతోపాటు బ్లడ్ ఆక్సిజన్ అంతా ఇక్కడ నుంచే మనం ట్రాక్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకి డివైస్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఈ డైల్ సెంటర్ ఏదైతే ఉంటుందో అంటే వాచ్ ఫేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సింపుల్గా మనం దాన్ని ప్రెస్ చేసేసి సో ఇది డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ థీమ్ ఇక్కడ అప్లై అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇలా చూసుకున్నట్టయితే మనకు 100కు పైగా ఉండే ఈ వాచ్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ మనకు ఆల్బమ్ అని చెప్పేసి కూడా ఒక వాచ్ ఫేస్ ఉంది. దీన్ని మనం అప్లై చేసుకున్నట్టయితే మీ ఫోటో ఉంటుంది చూసారా, దాన్ని మీరు వాచ్ ఫేస్ లాగా అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే మీ ఫ్యామిలీ ఫొటోస్ ఏమైనా ఉంటే వాటిని మీ మొబైల్లో నుంచి దీనిలోకి సింక్ చేసుకోవచ్చు అన్నట్టు. దాంతోపాటే ఇక్కడ నేను బ్యాక్ వెళ్ళినట్టయితే దాంతోపాటు కంటిన్యూస్ హార్ట్ రేట్ మానిటరింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు గూగుల్ ఫుట్ అని, ఫైండ్ డివైస్ అని చెప్పేసి ఇటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకసారి ఏం చేద్దామంటే మనం ఈ వాచ్ని చేతి పెట్టుకొని చూద్దాం. సో ఫ్రెండ్స్, వాచ్ చేతి పెట్టేసుకుంటే ఇలా కనిపించేస్తుంది, స్టైలిష్గానే కనిపించేస్తుంది. సో ఇక్కడ నేను ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ఈ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ప్రెస్ చేసి పట్టుకుంటే ఇవి వచ్చేసి వాచ్ ఫేసెస్ని చేంజ్ చేసుకోవడానికి మీకు ఏ వాచ్ ఫేస్ కావాలంటే ఆ వాచ్ ఫేస్ని అయితే ఇలా అప్లై చేసుకోవచ్చు. లేదా మనం డైరెక్ట్ ఇదే పనిని ఇంతకుముందు చూపించినట్టు వాచ్ మన మొబైల్ నుంచి కూడా చేయొచ్చు. ఇక్కడే మనకు కంటిన్యూస్ హార్ట్ రేట్ మానిటర్ చూపిస్తుంది. దాంతోపాటు బ్యాటరీ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ చూపించడం మీరు గమనించవచ్చు. ఇక్కడ కింద నుంచి పైకి స్వైప్ చేసినప్పుడు మీరు దీనికి సంబంధించిన
బ్రైట్నెస్ అయినా కానివ్వండి, దాంతోపాటు దీనిలో ఫ్లైట్ మోడ్ అని చెప్పేసి ఇటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో వీటిని కూడా మనము ప్రెస్ చేసేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మిగతా డీటెయిల్స్ అయితే కనిపించేస్తాయి. దాంతోపాటు ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు డిఫరెంట్ మోడ్స్ వచ్చాయి చూడండి. దానిలో భాగంగా మనకి ఇక్కడ హార్ట్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మెజర్ చేయవచ్చు. దానికోసం నేను ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే ఈ హార్ట్ రేట్ మెజర్ చేయడం స్టార్ట్ చేసేసింది. సో ఇక్కడ చూడండి, ఇది మన కంటిన్యూస్గా హార్ట్ రేట్ని మానిటర్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళినట్టయితే ఇంకా దీనిలో మనకు SpO2 అని చెప్పేసి కూడా ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఆ ఫీచర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ బ్లడ్ ప్రెషర్ని కూడా మనం చూపించడం గమనించవచ్చు. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళినట్టయితే ఇంకా దీని యొక్క డిస్ప్లేని పెంచుకోవడం లాంటి ఆప్షన్స్ కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ బ్రైట్నెస్ అన్నట్టు నేను 4 పెట్టేస్తాను. దాంతోపాటు ఫైండ్ మై ఫోన్ అయినా కానివ్వండి, మెసేజ్ సాంగ్స్ని కంట్రోల్ చేయడం లాంటి ఆప్షన్స్ కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ప్రెస్ చేసినట్టయితే ఇది వచ్చేసి వర్కౌట్ కోసం, ఇది వచ్చేసి డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్యాడ్మింటన్ అని చెప్పేసి, దాంతోపాటు క్రికెట్ అని చెప్పేసి డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇది వచ్చేసి స్లీప్ని ట్రాక్ చేయడానికి ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు షెడ్యూల్ చేసుకోవడానికి టైమర్ని ప్రొవైడ్ చేస్తారు, స్టాప్ వాచ్ని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ చూడండి మనకు బ్లడ్ ఆక్సిజన్ సంబంధించిన సెన్సార్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకు బ్లడ్లో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ని కూడా ఇది చూపిస్తుంది. అండ్ కూడా మనకు చాలా ఫాస్ట్గా అక్యురేట్గా అయితే చూపించడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటే ఇక్కడ మనము డివైస్ ఇన్ఫోలోకి వెళ్ళినట్టయితే దీనికి సంబంధించిన మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ కనిపించేస్తుంది. సో ఇక్కడ మన సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే రీబూట్ చేయడం లాంటి ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. వాచ్ ఫేసెస్ లాంటి ఆప్షన్స్ కూడా ఇక్కడనే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మరి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వాచ్ అనేది బాగుందని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ స్మార్ట్ వాచ్. సో ఎస్పెషల్లీ నాకు దీనిలో నచ్చింది ఏంటి అంటే దీని బిల్డ్ క్వాలిటీ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు దీనిలో ఈ కలర్స్ ఏవైతే ఉంటాయో ఈ కలర్ కూడా చాలా అట్రాక్టివ్ కనిపించేస్తుంది. ఫీచర్స్ కూడా బాగున్నాయి. ప్రైస్ ప్రకారం చూసుకున్నట్టయితే మంచి స్మార్ట్ వాచ్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి ఇందులో ఒక స్మార్ట్ వాచ్ని మీరు గివేలో గెలుపొందొచ్చు అని చెప్పాను కదా. గివేలో గెలుపొందడం చాలా సింపుల్. నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అందులోకి వెళ్ళేసి దీనిలో ఎన్ని డేస్ బ్యాటరీ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది అక్కడ కామెంట్లో రండి. దీనికి సంబంధించిన విన్నర్ని ఇదే మంత్ ఎండింగ్లో లైవ్లోకి వచ్చి విన్నర్ని అనౌన్స్ చేస్తాను కాబట్టి లైవ్ని అయితే మిస్ చేయకండి. థ్యాంక్ యూ.